అని ప్రార్థించుదాం. సర్వశక్తి ఈ యొక్క గృహాన్ని నీ యొక్క జల ప్రోక్షణ ద్వారా పవిత్రీకరించండి. ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క గృహాన్ని దీవించి నీ యొక్క దూతలకు కాపుదలుగా మెండుగా ఉండచెయ్య. నీ పవిత్రాత్మ శక్తిని మీరుపై కుమ్మరించండి. ఈ గృహంలో ఎటువంటి ప్రమాదాలు, ఇక్కట్లు, సమస్యలు, ఎటువంటి సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ప్రభు సంపూర్ణమైనటువంటి సంతోషము, ఆనందము ప్రసాదించమని అడుగుచున్నాము. ఈ గృహంలో ప్రవేశించినటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గృహము గడప దాటి ప్రతి ఒక్కరికి సంతోషముతోనూ ఆనందముతోనూ నింపమడుగుచున్నాము. ఈ యొక్క గృహంలో ఎటువంటి కీడులు, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు, రోగాలు లేకుండా ఈ యొక్క ప్రేమకు నిలయముగా ఐక్యతకు నేను నా కుటుంబమును సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారు కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయము ప్రచురలేదనుకునేది. ఇది ప్రభు సువిశేషము. ప్రత్యేకించి యొక్క నూతన గృహములో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రత్యేకంగా గృహ ఏర్పాటు నిమిత్తము దేవుడు నిజమైనటువంటి గృహ కుటుంబము ఎలా ఉండాలనేసి ఈ 112వ కీర్తనలో మనకు సెలవిస్తున్నారు. ఈ వాక్యమే ఈ యొక్క నూతన గృహానికి మరియు ఈ యొక్క కుటుంబ సభ్యులకి దీవెనగాను దేవుడిస్తున్నటువంటి వాగ్దానంగా స్వీకరించి కుటుంబ సభ్యులు ఈ యొక్క వాక్యాన్ని బట్టి జీవించుటకు కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా మనుదురు, అతని సంతానము దీవెనలను బడిగెను. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును, అతడు కలకాలము వృద్ధి చెందును. దయా, జాలి, నీతి కల సజ్జనికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. ప్రత్యేకించి ఈ శుభ తరుణములో ప్రభువా మాతో ఉండండి, మా కుటుంబంతో ఉండండి అని ప్రభువుని ఆహ్వానిస్తూ ప్రార్థించుకుందాం. పరలోక భూలోకములకు ప్రభు అయిన దేవుని కుమారుడు తన నివాసమును మన మధ్య ఏర్పరచుకునేను. కావున కృతజ్ఞతతోను సంతోషముతోను ప్రార్థింతుము. అందరూ ప్రభువా మాతో వాసము చేయండి, ప్రభువా మాతో వాసము చేయండి. క్రీస్తు రాజా, నీవు మరియ జోజెపులతో జీవించి గృహ జీవితమును పవిత్రపరచితివి. ఈ గృహము మాతో వాసము చేయండి. మేము మా అతిథిగా స్వీకరించి మా గృహమునకు యజమానిగా మేము గౌరవింతుము. ప్రభువా మాతో వాసము చేయండి. స్నేహితుల ఆదరణను నీవు అంగీకరించితివి. గృహం లేని వారికి మేము సహాయపడ చిత్తగించండి. ప్రభువా మాతో వాసము చేయండి. దేవుని ప్రసాదము చేత నేను మరియు మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు. ఉండండి, బయట ఉండగా వీరి చెంత ఉండండి. తిరిగి వారు గృహమును చేరినప్పుడు వీరి అతిథిగా ఉండండి. చెవున నీ తండ్రి రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూలోకమును నెరవేరును గాక.
వాక్యము ద్వారా ప్రభు సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవ ఈ యొక్క ఒక్క ప్రభావం మీ యొక్క జీవానికి సూచన. Jesus, I surrender. Humbly at His feet I bow. Worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessing fall on me. I surrender all. I surrender
तेरी काली काली आंखें చూసి falling in love నిన్న మొన్న లేని లోకం నన్ను calling in love కల్లోకొచ్చి చేసేసావే నన్ను crazy in love మాటల్లో నా చెప్పలేని మాటే feeling in love దూకావే మనసా నింగితాకా ఎందుకే ఆరాటం జానే జానాని తలగిట్టున్నాం ఏదో సరి సరి కొత్తగా झूमेगा दिल मेरा మనసు గిరా గిరా తిరుగుతున్నది ఉవా ఉవా దూరే సావే పిల్ల గుండెలో కిల్ల తూ హీ జిందగీ వావ్ వావ్ యే వై యే వై యే నీతో ఆమన్లా 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 ఓ ఓ కొత్త వేగంతోనే సాగింది కాలం ఈ మాయ నీ వల్లే ఓ ఓ వింత వేడుకేదో ఈ వేళ నాలో చూసింది చెలి మేలే हर पल ఇలాగే నన్ను తడిమే క్షణాలెన్నో ఈ నిమిషంలో నీ నీడైపోతున్నా నన్ను నేను ఆపగలనా झूमेगा दिल मेरा మనసు గిరా గిరా తిరుగుతున్నది హువా హువా దూరే సావే పిల్ల గుండెలో కిల్ల తూ హీ జిందగీ వావ్ వావ్ యే వై యే వై యే వై యే ఈ చిన్ని గుండెలోని ఆకాశమంతా నిండెంత వీలుందా హో నీ ప్రేమ చీరగానే నా శ్వాసకైనా చోటింకా దొరికేనా దునియా దివానా అంటూ నన్నే పిలుస్తున్నా జానే జానానే పడిపోతున్నా ఇది తోని ప్రేమే అనరా झूमेगा दिल मेरा మనసు గిరా గిరా తిరుగుతున్నది ఉవా ఉవా దూరే సావే పిల్ల గుండెలో కిల్ల తూ హీ జిందగీ ఓ యా నీతో I'm in love I'm in love I'm in love బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో
మాటము ఇక లేదనేయనా నీ మాటలో తెలిసిందిలే లేదే తన మన వయసుకు తెలియదా తెలుసులే